మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. పుట్టిన తర్వాత ఒక 2 hours తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఉన్న ప్రభావతమ్మ గారే అప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నారు. తీసుకెళ్లారు. ఆవిడ వచ్చింది, నన్ను ఆవిడ కూర్చోబెట్టున్నారు చైర్లో. ఆవిడ వచ్చి ఆవిడ చైర్లో కూర్చున్నారు. కనీసం ఇలా తలెత్తి నన్ను చూడలేదు. వచ్చి కూర్చొని పేపర్ మీద నో ఇంజూరీస్ అని చెప్పి రాసి బయటకు వెళ్ళిపోయింది. అంటే అంత దారుణంగా ఆవిడ వైసీపీ వాళ్ళు చేసిన తప్పుడు పనులకు సహకరించింది. ఆవిడ మీద కూడా ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకురాకుండా నన్ను మళ్ళీ సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఓ 2 hours సిఐడి ఆఫీస్లో మళ్ళీ ట్రైనింగ్ అనమాట. వాళ్ళు నువ్వు జడ్జి ముందు చెప్పకూడదు, చెబితే నీకు బెయిల్ రాదు, నీకంటే ముందు వేరే వాడు ఇట్లాగే కొట్టాడని చెప్పారు, వాడికి బెయిల్ రాలేదు, నువ్వు కొట్టారని చెప్పకపోతే నీకు బెయిల్ వచ్చేస్తుంది. అంటే నాతో కొట్టాడు అని చెప్పడం కోసం అది. ఇక అక్కడ కొన్ని పేపర్లు, కొన్ని ఖాళీ వైట్ పేపర్ల మీద నాతో సంతకం పెట్టించుకున్నాను. ఇంకొన్నేమో ఏదో ఫాల్స్ అలిగేషన్స్ అన్ని, నేనేదో వైసీపీ నాయకుల్ని డబ్బులు డిమాండ్ చేశానని, ఆ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని నేను వైసీపీ నాయకుల్ని బెదిరించానని. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని డబ్బులు అడగగలిగిన పరిస్థితి రాష్ట్రంలో ఎవరికన్నా ఉంటుందా? లేదా నిన్ను చంపేస్తా అని వైసీపీ వాడిని అనగలిగిన పరిస్థితి ఎవరికన్నా ఉంటుందా? ఒకవేళ ఆ రోజు అది చేసుంటే ఈ 6 నెలల్లో ఎంతమందిని నేను చంపేసి ఉండాలి, ఎంత డబ్బులు వసూలు చేసి ఉండాలి. సరే, ఆ ఫాల్స్ అలిగేషన్ అన్ని ఉంటే, ఏంటి సార్ ఇది సంతకాలు పెట్టు అంటే, ఏంటి సార్ ఇది నేను డబ్బులు అడగటం ఏంటి, చంపేస్తానని బెదిరియటం ఏంటి అని సిఐ శ్రీనివాసరావు ఆ కేసు చేసింది. అతన్ని అడిగా, సంతకాలు పెడతావా లేకపోతే పెట్టించమంటావా అంటే, మళ్ళీ అనేది కొట్టమంటావా అని. సరే, ఇక చేసేదేముంది, ఏమన్నా చేయనివ్వండి, నాతో దాంట్లో ఎన్ని తప్పులన్నా రాసి ఉన్నవ్వండి, నాకు దీనివల్ల ఎంత శిక్ష అయినా పడినివ్వండి, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. సంతకం పెట్టాను. ఆ తర్వాత జడ్జి గారి ముందుకు తీసుకొచ్చారు. జడ్జి గారి ముందుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలా మంది, కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా బంధువులు, స్నేహితులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో లోకేష్ అన్న కమ్యూనికేట్ చేశారు. వాడిని ధైర్యంగా ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్పమనండి, నేను చూసుకుంటా అని చెప్పారు. ఆ నాయకులు నాకు చెప్పారు, నీకు ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్పు, లోకేష్ గారు చూసుకుంటారు, ఆయన ఈ కేసు ఫాలో అప్ చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయనకి తెలుసు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ఆ మాట వాళ్ళు కమ్యూనికేట్ చేశారు పార్టీ నాయకులు. జడ్జి గారు అప్పటి వరకు చెప్పాలా లేదా, చెబితే ఏం చేస్తారు, మళ్ళీ కేసులు పెడతారా, నా కుటుంబాన్ని ఏమన్నా చేస్తారా అనే భయం నుంచి ఇక చెప్పేద్దాం, ఏదున్నా భారం లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నన్ను వాళ్ళు కాపాడుకుంటారు అనే ధైర్యంతో ఇక జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ మెడికల్ టెస్టులు చేయించండి అని రఘురామకృష్ణరాజు గారిని ఎలా పంపించింది, నన్ను కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించింది. మళ్ళీ అక్కడ ప్రభావితమే ఉంటది, మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు సంతకాలు పెట్టేవాళ్లే ఉంటారు. కానీ రాత్రి 12 గంటలకు అట్లా గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇక రకరకాలు ఎముకలు, చర్మం, అన్ని రకాల ఈసీజీలు, అన్ని టెస్టులన్నీ తెల్లవారుతులు నిద్ర లేకుండా. ముందు రోజు రాత్రి నాకు నిద్ర లేదు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పగలంతా లేదు, మళ్ళీ రోజు లేదు. అంటే 48 hours కనీసం ఒక సెకండ్ కూడా నాకు నిద్ర లేదు. అంటే విపరీతంగా అయిపోయాను, కళ్ళు ఎర్రగా అయిపోయాయి, అసలు నిలబడలేకపోతున్నాను. అప్పటికే వాళ్ళు శారీరకంగా హింసించేసి ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ తెల్లవారుతులు ఆ టెస్టులన్నీ చేపిస్తూ ఉన్నారు. అందులో రాత్రిపూట ఎవరైతే ఆ టెస్టులు చేస్తున్నారో, అప్పుడు ఆ ప్రభావతి గారు లేరు కదా, టెస్టులు చేస్తున్నారు వేరే డాక్టర్లు. వాళ్ళలో ఒక 2-3 చేతులు ఇట్లా ఆల్మోస్ట్ ఒక 1 hour కట్టేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ బ్లడ్ కమిలిపోయి ఉండడం, ఇక్కడ ఏదో జరిగింది అబ్నార్మల్ గా, గట్టిగా వాచి ఉండడం, కాళ్ళు కూడా కొంత వాచి ఉండడం. అంటే దెబ్బలు వాళ్ళు కొట్టేటప్పుడే అన్నారు, నీ ఒంటి మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా, నువ్వు కొట్టావనే ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతావా అంటే వాళ్ళు అన్నారు. మళ్ళీ దొరకకూడదు జడ్జికి కానీ హాస్పిటల్లో కానీ దొరకకూడదని వాళ్ళ ట్రైనింగ్ తోనే. కర్రలు ఏం వాడారు, అవి ప్లాస్టిక్? అది కర్రలే, మామూలు కర్రలే. మామూలు కర్రలతో కొడితే బొబ్బలు ఎక్కుతాయి కదా. అదే కొంచెం కాళ్ళు అది కాళ్ళు వాసిని, చేతులు వాసి ఉన్నాయి, ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ ఏమి ఇరగడం, బ్లడ్ రావడం లేదు కదా, అది సివియర్ గా దెబ్బ తగిలినట్టు అవుతుంది.
టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా తర్వాత అసలు ఏమి కొట్టిన తర్వాత ఏమీ లేదు, పెయిన్ కిల్లర్స్ ఏమీ లేదు, ఏమీ లేదు. కొట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నన్ను ఆ రూమ్ లో నడిపించారు. ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ Maybe అది ఎందుకని వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అడగలేదు. తర్వాత అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నా మైండ్ లో రన్ అవ్వదు కదా అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు తర్వాత నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించినప్పుడు తెలుస్తుంది. మళ్ళీ తీసుకెళ్లారు, తెల్లవారుదల టెస్టులు చేశారు. వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఏదో జరిగింది, ఏదో కొన్ని గాయాలైతే అబ్నార్మల్ గా ఏదో జరిగింది అంటే రాశారు. అది రాత్రి రాశారు. పొద్దున్నే ఈవిడ కదా, మళ్ళీ ప్రభావతి కదా, మళ్ళీ మార్చేసింటారు. మళ్ళీ మొత్తం అవన్నీ చెత్త బొట్టులో పడేసేసి మళ్ళీ నో ఇంజురీస్ అని చెప్పి మళ్ళీ రాసి జడ్జి గారి ముందుకు పంపించింది. మళ్ళీ రోజు మధ్యాహ్నం జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆవిడకి చెప్పా, రాత్రి అంతా నన్ను నిద్రపోనీయలేదు, 48 అవర్స్ నుంచి నాకు నిద్ర లేదు, నాకు తిండి లేదు, ఏం పెట్టలేదు, ఒక్క రాత్రి ఇన్ని దెబ్బలు ఇంత పెయిన్ ఉందని చెప్పా, ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు, ఒక టాబ్లెట్ ఇవ్వలేదు. అదంతా జడ్జి గారికి చెప్పా. పైగా రాత్రి వాళ్ళు రాశారు, పొద్దున్నే ఈవిడ ఇలా చేసింది, నాకు నమ్మకం లేదు, అందుకని ప్రైవేట్ హాస్పిటల్కి ప్రిఫర్ చేయండి, లేదా రఘురామకృష్ణరాజు గారిని పంపించినట్టు ఆర్మీ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి అని నేను జడ్జి గారిని అడిగా. సరే, ఆవిడకి అర్థమైపోయింది. రాత్రి ఆవిడ నాతో గంట మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది నా సిచ్యువేషన్, ఆవిడ ఎదురుగా గంట సేపు ఆవిడ అలా మీ అంత దూరంలోనే నన్ను కూర్చొని రాత్రి నాతో 1 అవర్ నేను స్టేట్మెంట్ అంతా ఇచ్చినప్పుడు నన్ను కొట్టింది, బెదిరించింది, ఇదంతా ఆవిడ రాసుకున్నారు. ఇంతే డిస్టెన్స్ జడ్జి గారు ముందు రోజు రాత్రి. సో ఆవిడకి అర్థమైపోతుంది, ఎదురుగా మనిషి ఆవిడని కొడితే ఏం జరిగింది, వాళ్ళు మనుషులే కదా, రిపోర్ట్లు లేకపోయినా కానీ ఆవిడకి ఎదురుగా అర్థమైపోయింది, మనిషిని చూస్తే ఏం జరిగింది తెలిసి చెప్పి ఆవిడకి అర్థమైపోయింది. అందుకని వాళ్ళు పెట్టిన ఫేక్ అలిగేషన్స్ ని, నన్ను అరెస్ట్ చేయడం కోసం వాడిన సెక్షన్ 386 ని, డబ్బులు ఇచ్చారు అనేది, చంపేస్తానని బెదిరించాననే సెక్షన్ ఆవిడ కొట్టేసి, మీరు 41 ఇదంతా నాకు అర్థం అవుతుంది, మీరు ఏం చేశారో ఎలా చేశారో నాకు అర్థం అవుతుంది అని చెప్పి పోలీసులను అని, నేను రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను, మీకు అవసరం అనుకుంటే మీరు 41 నోటీసు ఇవ్వండి, లేదా వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని అతన్ని రిలీజ్ చేసేయండి అని చెప్పింది. ఆవిడ అలా చెప్పిన 2 seconds లో అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. నాకు 41 నోటీస్ ఇవ్వాల, ఆ కేసులో ఈ రోజుకి 41 నోటీస్ ఇవ్వాల, లేదా నాతో ఏం పూచీకత్తు ఏం పెట్టుకోవాలి, వెళ్ళిపోయారు. జడ్జి చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు ఏమిటి ఏం లేదు, లేదా అసలు నాకు వెళ్ళాలా లేదా మళ్ళీ వచ్చి నోటీస్ ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు. జడ్జి గారు ఏమో 41 నోటీస్ ఇవ్వండి లేకపోతే పూచీకత్తు తీసుకొని పంపించండి అందా, ఏం చేయకుండా వెళ్ళిపోయారు. ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ ఆ కేసు. అంటే వాళ్ళ టార్గెట్ అయిపోయింది, తీసుకెళ్ళాలి, కొట్టాలి, బెదిరించాలి, మాట్లాడొద్దు అని వాడు గొంతు నొక్కేయాలనుకున్నారు. ఆ టార్గెట్ అయిపోయింది కాబట్టి 41 నోటీసు, నేను జైలుకి పోవటం ఎందుకు వాళ్ళకి, అక్కడి వరకు అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ, మీ మదరు ఫాదర్ అంతా ఉంటారు కదా, మీ మిస్సెస్. అంటే నేను ఇంటికి వెళ్ళలేదండి, అక్కడి నుంచి బయటికి రాగానే అప్పటికే పెట్టున్న రాష్ట్రంలో వివిధ ప్లేసుల్లో పెట్టున్న కేసులు ఉన్నాయి, వాటిల్లో అరెస్ట్ చేస్తారు అనేది, మళ్ళీ అరెస్ట్ చేస్తారని ఇమిడియట్ గా అబ్స్కాండ్ అయిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ అబ్స్కాండింగ్, పార్టీ ప్లేస్ చెప్పింది ఒక చోట ఉండమని, ఆల్మోస్ట్ ఒక 2 months 3వ మనిషితో సంబంధం లేకుండా మళ్ళీ ఉన్నారు, అబ్స్కాండింగ్ లో మళ్ళీ దాక్కొని ఉండాల్సి వచ్చింది.